మహాభారతం అధ్యాయం 25. తన యజమాని సెలవు ప్రకారం ప్రాతికామి ద్రౌపది వద్దకు వెళ్ళాడు. ఓ రాకుమారి, యుధిష్ఠిరుడు దూర్చం ఆటలో తమకంలో పడి మిమ్మల్ని కూడా పణంగా పెట్టి ఓడిపోయాడు. ఇప్పుడు మీరు దుర్యోధనుడి సొత్తయ్యారు. దుర్యోధనుడు ఆజ్ఞ ప్రకారం మిమ్మల్ని వారి సేవకురాలుగా పనిచేయడానికి, దాసీగా ఉండడానికి వారి దగ్గర తీసుకువెళ్ళడానికి వచ్చాడు అన్నాడు. ఈ సందేశాన్ని రాజసూయాగం చేసిన చక్రవర్తి భార్య ద్రౌపది విని నోట మాట రాక మాన్రాడిపోయింది. కొంతసేపు అయిన తర్వాత ద్రౌపది, ఓ ప్రాతికామి, నీవేమంటున్నావు? ఏ రాజు తన భార్యను పణంగా పెట్టింది? పణంగా పెట్టడానికి అతడికి మరేమీ లేకపోయిందా అన్నది. అందుకు ప్రాతికామి, యుధిష్ఠిరుడు తనకున్న సర్వస్వాన్ని ఓడి మరి ఏమీ లేనందునే మిమ్మల్ని పణం పెట్టి ఆట ఆడాడు అన్నాడు. జీవితంలో జరిగిన అన్ని విషయాలు, అంటే యుధిష్ఠిరుడు తన ధనాన్ని, తమ్ముళ్ళను తనను ఓడి చివరికి ద్రౌపదిని ఒడ్డే వరకు చరిత్ర యావత్తు వివరించింది. ఈ వార్త హృదయ విచారకమైన, హృదయ స్పందన ఆగిపోయేదిగా ఉన్న ధైర్యం తెచ్చుకుని క్రోధంతో కళ్ళు నుంచి నిప్పులు రాలుతున్నట్లుగా, ఓయి రథచోదక, నీవు తిరిగి వెళ్ళు. ఎవరైతే ఈ ఆటను ఆడాడో, అందులో తాను ముందు ఓడాడో లేక భార్యను ముందు ఓడాడో అడుగు. ఈ ప్రశ్న నిండు సభలోనే అడుగు. దీనికి జవాబు తెచ్చి నన్ను తీసుకువెళ్ళొచ్చు అన్నది ద్రౌపది. ప్రాతికామి సభలోకి వెళ్ళి ద్రౌపది అడిగిన ప్రశ్నకి యుధిష్ఠిరుడిని అడిగాడు. యుధిష్ఠిరుడికి మాట పెగలలేదు, మౌనముద్ర దాల్చాడు. ఈ ప్రశ్నను తానే భర్తను అడుగుతుంది కనుక ద్రౌపదిని ఇక్కడికి తీసుకుని రా అని దుర్యోధనుడు మళ్ళీ ప్రాతికామిని పంపాడు. ప్రాతికామి మళ్ళీ ద్రౌపది వద్దకు వెళ్ళి వినయపూర్వకంగా, రాజపుత్రి, నీచబుద్ధి గల దుర్యోధనుడిని మీరే ఈ ప్రశ్న సభలో అడగడానికి మిమ్మల్ని తీసుకుని రమ్మని నన్ను పంపాడు. నేను రాను. సభలోకి నీవు వెళ్ళి మళ్ళీ యుధిష్ఠిరుడికి ఈ ప్రశ్న వేసి జవాబు తప్పక ఇవ్వాలని కోరన్నది ద్రౌపది. ప్రాతికామి అలా చేశాడు. దుర్యోధనుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తమ్ముడైన దుశ్శాసనుడితో, ఈ ప్రాతికామి మూఢుడు, భీముడంటే తనకు భయం. నువ్వు వెళ్ళి ద్రౌపదిని తీసుకునిరా, రాకుంటే బలవంతంగా ఈడ్చుకునిరా అన్నాడు దుర్యోధనుడు. దుర్మార్గుడైన దుశ్శాసనుడు అమితానందంతో ద్రౌపది ఉన్న స్థలానికి వెళ్ళాడు. పెద్దగా కేకలు పెడుతూ, ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? రా, నీవు ఇప్పుడు మా దానవు. ఓ అందాల రాశి, సిగ్గుపడకు. మా దయ సంపాదించే ప్రయత్నం చెయ్యి. మేం నిన్ను గెలిచాం, సభకు రా అంటూ తమకంతో ద్రౌపదిని పట్టుకుని ఈడ్చుకు వెళ్ళే ప్రయత్నం చేశాడు. ద్రౌపది వణుకుపోతూ ధృతరాష్ట్రుని రాణివాసపు అంతఃపురంలో దాక్కోవడానికి పరుగు తీయసాగింది. దుశ్శాసనుడు ఆమెను వెన్నంటి తరిమి ఆమె జుట్టు పట్టుకుని సభలోకి ఈడ్చుకొచ్చాడు. ఇలాంటి అతి క్రూరమైన పనికి సిద్ధపడి ధృతరాష్ట్రుడి కుమారులు నీతి బాహ్యులయ్యారు. ద్రౌపది జ్యోతమందిర సభలో ప్రవేశించిన వెంటనే తన దుఃఖాన్ని అణుచుకొని అక్కడ సమావేశంలో ఉన్న పెద్దలతో, జ్యోతంలో ఆరితేరిన దుర్మార్గుల మాయలో యుధిష్ఠిరుడు ఇరుక్కున్నాడు. నన్ను పణంగా పెట్టడానికి మీరు ఎలా ఒప్పుకున్నారు? యుధిష్ఠిరుడు తాను స్వతంత్రుడు కానీ అంశంలో నన్ను పణంగా ఎలా ఒడ్డుతాడు అంటూ ద్రౌపది చేతులు చాచి కన్నీటితో పెద్దలందరినీ ప్రార్థిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. మిమ్మల్ని కని మీకు పాలిచ్చి పెంచిన తల్లులకి ఎప్పుడైనా మీరు ప్రేమించి గౌరవించేవారైతే, మీరు భగవంతుని ధర్మాన్ని నమ్మిన వారైతే నా మరణం కన్నా ఎక్కువగా ఈ భయంకర పరిస్థితిలో జార విడవకండి అని వేడుకుంది. హృదయ విచారంగా ద్రౌపది రోధించడాన్ని చూసి పెద్దలంతా విచారంతో సిగ్గుతో తలలు ఉంచుకున్నారు. ఆ స్థితిలో భీముడు ఆ విషాదాన్ని తలలో ఉంచుకోలేక ఆ భవనపు గోడలు ప్రకంపినట్లు ఓ సింహనాదం చేశాడు. యుధిష్ఠిరుడి వైపు తిరిగి ఇలా అన్నాడు, అచ్చి వేసి విడిచిన జోదగాళ్ళు కూడా
వారుంచుకున్న మహిళలను సైతం పణంగా పెట్టరు. నువ్వు వారికంటే అధముడివై ద్రౌపదరాజు పుత్రుని ఈ రాక్షసుడి అధీనంలో వదిలేవు. ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఈ దుర్మార్గ క్రూర చర్యకు నీవే కారణం. ఓయి తమ్ముడా సదైవ, అగ్నిని తీసురా, పాచికలాడిన ఇతడి చేతులను కాల్చుతాను ఆగ్రహంతో అన్నాడు భీముడు. అర్జునుడు భీముడిని అనునయిస్తూ, నువ్వు ఏనాడు ఇలా పలకలేదు. మన శత్రువులు ఈ కుతంత్రం మనల్ని కూడా చిక్కించుకుని మనలో మనకే చెడ్డ పనులు చేయడానికి పురుకొలుపుతుంది. మనం వారి ఎత్తులకు లొంగి మనలో మనం చెదకూడదు, జాగ్రత్త అని హెచ్చరించాడు అర్జునుడు. అర్జునుడి మహాప్రయత్నంతో భీముడు సంభాళించుకున్నాడు. ధృతరాష్ట్ర కుమారుడైన వికర్ణుడు ద్రౌపది దుర్వస్థను మరణం చూసి భరించలేక సభలో ఇలా అన్నాడు. ఓ క్షత్రియవీరులారా, మీరంతా ఎందుకు ఊరుకున్నారు? నేను చిన్నవాడినైనా మీ మౌనభావం చూసి నేను కలుగు చేసుకోవాల్సి వచ్చింది. మీరెన్ని కుతంత్రాలు మాయోపాయాలు చేసి యుధిష్ఠిరుడి ఇక్కడి జూతానికి రావాల్సి వచ్చింది. ఈమె కేవలం యుధిష్ఠిరుడి సొత్తు కాదు. అతడు ఆమెను వట్టడానికి హక్కు లేదు. ఈ పందెం న్యాయసమ్మతం కాదు, చెల్లదు. యుధిష్ఠిరుడు అదివరకే స్వాతంత్రం కోల్పోయాడు. శకుని ఈ ప్రకారం పణం వడ్డమని సలహా ఇచ్చాడు. ఇలా చేయడం జ్యోతశాస్త్రం అనుసరించదు, ధర్మం అనుసరించదు. ఆటలు ఆడే రెండు పక్షాల వారు ఒడ్డుబడిన పదార్థానికి హక్కు కలిగి ఉండదు. ఈ అంశాలన్నీ మనం ఆలోచిస్తే పాంచాలి మన చేతిలో న్యాయసమ్మతంగా జయింపబడడం లేదని మనం ఒప్పుకొని తీరాలి. ఇది నా అభిప్రాయం అని కొండబద్దలు కొట్టినట్టు మాట్లాడాడు వికర్ణుడు. అతడు ధైర్యంగా మాట్లాడడంతో సభలోని వారందరికీ బుద్ధి వికసించింది. వికర్ణుడిని మెచ్చుకుంటూ అందరూ చప్పట్లు కొట్టారు. వారంతా ధర్మం నిలబెట్టారని ముక్తకంఠంతో అన్నారు. కర్ణుడు నిలబడ్డాడు. ఓయి వికర్ణ, నీవు చిన్నవాడివి. పెద్దలు ఇక్కడున్నారని కూడా ఆలోచించుక నీవు గొడవ చేస్తున్నావు. అగ్నిహోత్రం ఆరణయందే పుట్టి తాను పుట్టిన ఆరణనే కాల్చినట్టు నీ తెలివి తక్కువతనం, తొందరపాటు వల్ల నీ జన్మస్థానమైన ఈ కుటుంబానికే హాని చేస్తున్నావు. తన గూటినే పాడు చేసుకున్నది పక్షి. యుధిష్ఠిరుడి ప్రారంభంలోనే తాను స్వతంత్రమైనప్పుడే తనకున్న సర్వస్వాన్ని ఓడాడు. కానీ ద్రౌపది కూడా అందులోదే కనుక ఆమె ఇదివరకే శకుని శక్తి అయ్యింది. వాటి గురించి చెప్పాల్సిందేమీ లేదు ఇక్కడ. ఓయి దుశ్శాసన, పాండవులు ధరించిన వస్త్రాలు లాగివేయి. అలాగే ద్రౌపది ధరించిన వస్త్రాలు కూడా వాటిని శకునికి ఇచ్చేయి. కర్ణుడి ఈ దారుణమైన మాటలు వెంటనే ధర్మం నిలపడానికి తమకు ఎన్ని కష్టాలు దురవస్థలు వచ్చినా ధైర్యంగా ఉండాలని తలిచి పాండవులు తమ వస్త్రాలను విసిరివేశారు. తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ సత్యం ధర్మం అనుసరిస్తామని ప్రజలకు తెలియజేశారు. ఇది చూసి దుశ్శాసనుడు ద్రౌపదిని సమీపించి బలవంతంగా ఆమె వస్త్రాన్ని తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమెకు సహాయం చేసేవారెవరూ లేరు. దీంతో తన కష్టదశలో భగవంతుడి దయా సహాయమే శరణ్యమని తలంచింది. ఈ ప్రపంచానికి ప్రభువా, దైవమా, నిన్నే నమ్ముకుంటున్నాను. ఈ కష్టదశలో నన్ను విడవద్దు. నీవే నాకు శరణ్యం, రక్షింపంటూ ఇలా అంటూ ద్రౌపది మూర్ఛపోయింది. అప్పుడు పరమ దుర్మార్గుడైన దుశ్శాసనుడు ఆమె వస్త్రాలను తొలగించడం మొదలుపెట్టాడు. ఆ సమావేశంలో అన్యాయం భరించలేని వారంతా ముఖాలు పక్కకు తిప్పుకున్నారు. ఆ క్షణంలో భగవంతుడి కృపతో ఆ అద్భుతం జరిగింది. ద్రౌపది వస్త్రాలను తొలగించుకుండగా మరో వస్త్రం వచ్చి ఆమె శరీరాన్ని చుట్టుకుంటుంది. తొలగించిన వస్త్రాలతో పెద్ద కుప్పగా పోగుబడింది. కొత్తగా చుట్టుకుంటున్న వస్త్రాన్ని తొలగించలేక దుశ్శాసనుడు అలసి కూర్చుండిపోయాడు. సభ యావత్తు ఈ విచిత్రాన్ని చూసి కంపించిపోయి భగవంతుని స్తుతిస్తూ ఆనంద బాష్పాలను వదిలారు. భీముడు అధరాలు అదురుతుండగా గంభీరమైన ప్రతిజ్ఞ చేశాడు. దుర్మార్గుడు, పాపిష్టి, భరతకళంకుడైన దుశ్శాసనుడి గుండెని చీల్చి రక్తం తాగకపోతే నేను భీముడిని కాదని ప్రతిజ్ఞ చేశాడు. ఆ సమయంలో నక్కల గాడిదల అరుపులు వినిపించాయి. అదే సమయంలో మాంసాహార పక్షుల అపశకునపు
అరిచేయి. ఈ అరుపులు మున్ముందు ఏదో ఘోరం జరిగిపోతుందనే సూచన చేసేయి. సమావేశంలో జరిగిన దారుణాలు తన వంశ నిర్మూలన కారణమయ్యే అవకాశాలు ఉన్నాయని ధృతరాష్ట్రుడు గమనించాడు. బుద్ధి ధైర్యం తెచ్చుకొని ధృతరాష్ట్రుడు ద్రౌపదిని తన పక్కకు రప్పించి అభిమానంతో కరుణాపూరిత మాటలతో ఆమెను అన్నించాడు. యుధిష్ఠిరుడి వైపు చూస్తూ, నీవు నిరపరాధివి, నీకెక్కడా శత్రువులు ఉండరు. నీ విశాల బుద్ధితో దుర్యోధనుడు చేసిన ఈ చెడును క్షమించి మర్చిపోవు. నీ రాజ్యాన్ని, నీ ధనాన్ని నువ్వు తిరిగి తీసుకో. నీవు స్వతంత్రంగా ఉండి వృద్ధి పొందు. ఇంద్రప్రస్థపురానికి వెళ్ళండి అన్నాడు ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడి మాటలకు పాండవులు సంభ్రమాచార్యాలు వ్యక్తం చేశారు. ఆ ఘోర విపత్తు నుంచి విడుదల కావడం వారికి ఇంద్రజాలం అనిపించింది. పాండవులు ఆ జ్యోతిగృహం నుంచి బయటకు వచ్చారు. యుధిష్ఠిరుడు అన్నదమ్ములు వెళ్ళిన తర్వాత కౌరవాస్థానంలో సుదీర్ఘ సంప్రదింపులు, కోపపూరిత సంభాషణలు జరిగాయి. దుశ్శాసనుడు శకుని ప్రేరేపణతో ఈ చర్యకు ఒడిగడితే తన తండ్రి ధృతరాష్ట్రుడు వాటిని నిష్ఫలం చేశాడని దుర్యోధనుడు నిందించాడు. బలశాలి లేని శత్రువులను సంహరించడానికి ఏ విధంగా తంత్రాన్ని ఉపయోగించినా తప్పు కాదు అని బృహస్పతి నీతిని ఈ సందర్భంగా దుర్యోధనుడు ఉదహరించాడు. పాండవుల ప్రజ్ఞా విశేషాల గురించి తండ్రికి వివరించాడు. అలాంటి సందర్భంలో పాండవులు జయించడం కేవలం కుతంత్రం వల్లనే నెరవేరగలదన్నాడు. పాండవుల పౌరుషవంతులు, మర్యాదగా ప్రవర్తిస్తారు. అలాంటి వారితోనే కుతంత్రాలు పనిచేస్తాయి. ఆత్మాభిమాని అయిన ఏ క్షత్రియుడైనా జీవితానికి ఆహ్వానించిన తర్వాత రానని చెప్పలేడు అని ధృతరాష్ట్రుడి దృష్టికి తెచ్చాడు. ధృతరాష్ట్రుడు వృద్ధుడు. దుర్యోధనుడు అంటే ఎనలేని ప్రేమ. యూతం మనకు మంచిది కాదు అన్నప్పటికీ యుధిష్ఠిరుడు మళ్ళీ జూతానికే ఆహ్వానించడానికి ధృతరాష్ట్రుడు సమ్మతం తెలిపాడు. ఆ మేరకు ఒక దూత ద్వారా ఆహ్వాన పత్రికను యుధిష్ఠిరుడికి పంపాడు. యుధిష్ఠిరుడు ఇంకా ఇంద్రప్రస్థపురం చేరకముందుపే ఆ దూత అతన్ని కలిసి ధృతరాష్ట్రుడి లేఖ అందజేశారు. యుధిష్ఠిరుడు తిరిగి వచ్చి మళ్ళీ జూతం ఆడాలని ఆ లేఖలో ఉంది. ఆ ఆహ్వానానికి యుధిష్ఠిరుడు ఇలా అన్నాడు: మంచి చెడు పూర్వజన ఫలాన్ని బట్టే జరుగుతాయి, దాన్ని ఎవరు అడ్డుకోలేరు. మనం తప్పక ఆడవలసిందే, నిరాకరించకూడదు. మనం తప్పక ఆడవలసిందే అని కోరితే ఆడవలసిందే, అంతే. జూతానికి పిలబడిన వాడు దానికి నిరాకరించకూడదు. నేను ఒప్పుకుని తీరాల్సిందే. నిశ్చయంగా వ్యాస భగవానుడు చెప్పినట్లు బంగారు లేడి ఇదివరకు సృష్టిలో లేనిది. రాముడు బంగారు లేడని వెంటబడి వృధా ప్రయాస చెందలేదా? నిశ్చయంగా కష్టదశ సమీపించే కాలానికి బుద్ధి నశించిపోతుందన్నాడు యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు మళ్ళీ హస్తినాపురం వచ్చి సభలోని వారందరూ వద్దని చెప్తున్నా శకునితో జ్యోతమాడడానికి కూర్చున్నాడు. ఈసారి జ్యోతంలో ఓడిపోయిన వాడు తన తమ్ములతో కూడా 12 సంవత్సరాల అరణ్యవాసం, 13వ సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలనేది పణంగా పెట్టుకున్నారు. యుధిష్ఠిరుడు కూడా ఈసారి కూడా ఓడిపోయాడు. పాండవులు అరణ్యవాసం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. సభలోని వారంతా సిగ్గుతో తలదించుకున్నారు.